వెల్కమ్ టు 99 టీవీ. నేను దేవులపల్లి మోహన్. వీటాక్స్ కార్యక్రమానికి స్వాగతం. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత చాలా చోట్ల స్థానికంగా టీడీపీ జనసేన నాయకుల మధ్య చాలా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం మనం చూసాము. అంటే మా వల్ల మీరు అధికారంలోకి వచ్చారు, కానీ మమ్మల్ని సరిగ్గా మీరు పట్టించుకోవట్లేదు, మాకు సరైన ప్రాధాన్యత లేదు అంటూ జనసేన నాయకులు చాలా చోట్ల ఒక నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘర్షణ అనేటువంటిది మనకు బాగా కనిపించేది ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలోనే టీడీపీకి చెందినటువంటి ఆయన వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ ప్లస్ జనసేన అక్కడ స్థానిక నాయకులకి మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్నటువంటి విషయం మనకు తెలుసు. ఇంకా అలాగే చాలామంది క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులతో విభేదించడం, చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి, చాలా చోట్ల జనసేన నాయకుల మీద దాడులు జరిగాయి టీడీపీ నాయకుల చేతులు. ఇవన్నీ కూడా మనం చూసాము. అయితే ఎప్పటికప్పుడు అధినేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత కానీ ఇక జనసేన అధినేత కానీ సరే, బీజేపీ కూటమిలో భాగస్వామి అయినా కూడా బీజేపీకి పెద్దగా రాజకీయ ఇది లేదు కాబట్టి, స్టేక్ లేదు కాబట్టి వాళ్ళు జనసేనతో ఇది ఆల్మోస్ట్ కలిసి ట్రావెల్ అవుతున్నట్టుగానే ఉంది. కాబట్టి ఎక్కువ జనసేన వర్సెస్ టీడీపీ అనేలాగా కూటమిలో ఒక రిఫ్ట్ ఏర్పడింది అనేటువంటి సంఘటనలు చాలా చూసాం మనం. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ ఆ మధ్యన లోకేష్ గారు వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వడం కుదరదు అన్నట్టుగా చెప్పడం జరిగింది అనేటువంటిది. జనసేనకు 10%, బీజేపీకి 5% సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు అని పార్టీ నేతలతో లోకేష్ గారు అన్నట్టుగా వచ్చినటువంటి ఒక వార్త మీద నాదెండ్ల మనోహర్ గారు కూడా రియాక్ట్ అవటం అనేటువంటిది మనకు తెలిసిందే. నాదెండ్ల మనోహర్ గారు బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి. సో నాదెండ్ల మనోహర్ గారు ఏమన్నారంటే, అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో అంటే అప్పుడు ఈక్వేషన్ వేరు, ఈసారి అలా కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా మాకు ప్రధానమైనటువంటి భాగం రావాల్సిందే అనేటువంటిది. ఏంటనంటే 35% సీట్లు మాకు కావాలి అని జనసేన, అలాగే 15% బీజేపీకి కేటాయించాలి అనేటువంటిది చెప్పడం జరిగింది ఆయన నాదెండ్ల మనోహర్ అనేటువంటిది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆయన చాలా క్యాబినెట్ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. అయితే కొన్ని ఆరోగ్యపరమైనటువంటి కారణాలు, కొన్ని ఇతర పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఆయన గైర్హాజరయ్యారు క్యాబినెట్ మీటింగ్లకి అంటూ ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కూడా అమరావతిలో ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఇనాగరేషన్ చంద్రబాబు నాయుడు గారు చేశారో దానికి స్వయంగా నారాయణ గారు వెళ్ళి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని నారాయణ గారే వెళ్ళి పిలిచారు అని చెప్పినప్పటికీ కూడా ఆయనకి ఆ నాదెండ్ల మనోహర్ గారు బయట ఒకసారి విందాం మనం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మీ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ మీరు పడిన కష్టాలకి రైతాంగం ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా పలు గ్రామాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేన పార్టీలో కూడా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మన ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, మన రాజధాని కేవలం అమరావతే. కట్టుబడి ఈ తర్వాత ఇది వేరే బయట వచ్చింది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే భాగస్వామ్యం, స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగస్వామ్యం గురించి నాదెండ్ల మనోహర్ గారు ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సెరమనీకి కూడా నాదెండ్ల మనోహర్ ఒక్కరే వెళ్ళారు, అటు కందులు దుర్గేష్ రాలేదు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన వరల్డ్ ఎలిఫెంట్ డే అనేటువంటిది వైజాగ్లో జరుగుతుంది కాబట్టి అటు వెళ్ళారు అనేటువంటిది. ఏదేమైనా సరే ఇలా ఒక కూటమిలో ఒక లోకలు మొదలయ్యాయి, ఒక గ్యాప్ క్రియేట్ అయింది అనేలాగా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశం మీద చర్చించడానికి మనతో ఉన్నారు కేబీజీ తిలక్ గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్ నమస్కారం. సార్ తిలక్ గారు నమస్కారం అండి. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. లేదండి. ఇప్పుడు ఓకే సార్. అదే తిలక్ గారు, ఇప్పుడు ఇటీవల
కొన్ని సంఘటనలు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండటం కానీ, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి అమరావతిలో జరిగినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి కూడా దూరంగా ఉండటం కానీ, దీన్ని ఎలా చూడాలంటారు? ఒక గ్యాప్ ఏమైనా క్రియేట్ అయిందా జనసేనకి అలాగే కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి టీడీపీకి మధ్య ఒక గ్యాప్ ఏమైనా క్రియేట్ అయిందని అనుకోవచ్చా? ఒక విషయం, మనం రాజకీయాల గురించి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి మనం పరిశీలిస్తే రాజకీయాల గురించి అంతగా అవగాహన లేని వ్యక్తి. రాజకీయాల్లో పార్టీ నిర్మాణం కానీ, ప్రభుత్వంలో పార్టీ వ్యవహరించాల్సిన తీరు కానీ, పార్టీ వ్యవహారాలను అధికారానికి ముడిపెట్టి వ్యవహరించకూడని విషయం కానీ, గ్రామీణ స్థాయిలో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో కానీ అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్ అయ్యారు. ఆలోచనని కూడా 35% సీట్లు కావాలని ఇంకోటనో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. అడగడం తప్పంటారా? తప్పు కాదు. కానీ క్షేత్రస్థాయిలో ఈ 2 ఏళ్లలో మీ పార్టీని ఎంతవరకు బలపరుచుకున్నారు, ఎంత బలపడింది, బలహీనపడిందా, బలపడిందా, వీటన్నిటి కూడా బెరీ చేసుకోవాలి. రెండవది, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గ్యాప్ ఎక్కువగా ఉన్నది బహిరంగ రహస్యం. అది అధికార యంత్రాంగంలో కానీ, అధికార పార్టీలో కానీ, సెక్రటరీ కానీ, రాజకీయ వర్గాలు కానీ అక్కడ తెలిసిన విషయం. కారణం ఏంటంటే లోకేష్ గారు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి శాఖలో కూడా జోక్యం చేసుకుని అధికారులను ఆదేశించి ఆర్డర్స్ ఇప్పిస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి కొంత మనస్తాపం కలిగిందనేది ఒక సమాచారం. వీటిలో ఇప్పుడు లోకల్ బాడీ సెలక్షన్ అంటున్నారు. లోకల్ బాడీ సెలక్షన్ అంటే స్థానికంగా ఉన్న కార్యకర్తల సమావేశాలు ఎప్పుడైనా పెట్టారా? తెలుగుదేశం పార్టీ కూడా బలహీనంగానే ఉంది. ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఎంతసేపు అమరావతి గోల తప్ప, అమరావతి భూములు ఇస్తాం, మీరు పెట్టుబడిలో 40% ఇచ్చేస్తాం, వచ్చేయండి అంటే ఎవరు రాడు, ఎందుకు రాదు? ఆ భూములు తీసుకెళ్ళి బ్యాంకులో పెడతారు, లోన్లు తీసుకుంటారు, పోతే ల్యాండ్ పోతాయి, బ్యాంకు వాల్యూ వేస్తుంది. ఎంతసేపు ఇదే గోల తప్ప, భూములు ఇస్తాం, పరిశ్రమలు పెట్టండి, అమరావతి అందం చూడండి, మాకు ఓట్లేండి. రెండో గోల లేదయ్యే. లోన ప్రజల్లో ఏ రకమైన సానుకూల వాతావరణం ఉంది అనేది లోకేష్ గారికి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు లోగడన్నటువంటి స్కీములన్నీ రద్దు చేశారు, మీరు చెప్పిన స్కీములు అమలు జరపాలి. పోనీ తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ దాన్ని టచ్ చేయలేదు. ఆ గెస్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టుకుని రిలీజ్ చేశారు. మరి దాంట్లో ఎన్ని అమలు కూడా జనసేన ఎప్పుడైనా రివ్యూ చేసిందా? ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజల్లో ఏ రకమైన వాతావరణం ఏర్పడుతుంది దీనివల్ల అనేది ఆలోచించారా? ఇవన్నీ అంశాలు చాలా ఉన్నాయండి. అందువలన ఈ గ్యాప్ అనేది ఇవాళ వచ్చింది కాదు. ఎంతసేపు అధికారం కేంద్రీకృతంగా వీళ్ళు వ్యవహార శైలి ఉంటుంది తప్ప ప్రజలు నేల విడిచి సాగు చేస్తున్నారు. ప్రజలని క్షేత్ర స్థాయిలో ప్రజలను బేస్గా తీసుకుని కార్యక్రమాలు అనేది అమలు జరపడం లేదు. అది వాస్తవం. మీకు పత్తి విత్తనాలు వేసి వరి పంట పండలేదని అనుకుంటే ఎట్లాగండి? పవన్ కళ్యాణ్ గారు అయితే పంట వేయరు, ఆయన ఏ విత్తనం వేయకుండా మాకు చాలా బ్రహ్మాండంగా ఉంది, ఎదిగిపోయాం మేము అంటారు ఆయన. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చేసిన పనులు ఏంటి, ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది, వాటిని గమనించి ఈ ఒప్పందాలకు వస్తే కొంత అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నానండి. అలా కాకుండా అయితే ఈ గ్యాప్, ఈ స్థానిక